అందులో మనం స్త్రీ బుద్ధి ప్రళయాంతక అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? భార్యని సంప్రదించవద్దని కాదు, కరణేషు మంత్రి, భార్యని సంప్రదించి తీరాలి. ఆ మాటకు వస్తే ఆవిడిది ఇల్లు ఐశ్వర్యం, నువ్వు అందులో ఉంటున్నవాడి. నేను మొన్ననే మీకు చెప్పాను, స్త్రీ బుద్ధి ప్రళయాంతక అన్న మాట ఎప్పుడు అన్వయం అవుతుంది అంటే, భార్యకి వశుడై ఆవిడ అధర్మం చెప్పినా కూడా ఏదైనా రజోగుణ ప్రకోపంతో మా ఆవిడ చెప్పింది నేను కాదనలేదండి అని చేసిన వాడికి తప్పు. ఒక్కొక్కసారి తను పొరపాటుగా ఆలోచించవచ్చు, భార్య బాగా ఆలోచించి వద్దండి అలా చేయకండి అని చెప్తుంది, వినాలి. ఒక్కొక్కసారి భార్య పొరపాటు పడుతుంది, తప్పు, నువ్వు అలా అనకు, ఇది ధర్మం కదూ అందుకని ఇలా చేద్దాం, బాగుందండి మీరు చెప్పింది చెయ్యండి అంది, అప్పుడు అలా చెయ్యాలి. ఇద్దరూ కలిసి నిర్ణయించుకునే చెయ్యాలి తప్ప అసలు భార్యని సంప్రదించనేకూడదు, భార్యని సంప్రదించి చేసినవి ప్రళయం తెస్తాయి అని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. అసలు భార్యని సంప్రదించకుండా ఏది ఉండకూడదనే పరమేశ్వరుడు చెప్తున్నాడు. ఆ మాటకు వస్తే భార్యకి చెప్పకుండా సభలో కూడా చెప్పకూడదు. ఇది పరమేశ్వరుడు చెప్పాడా? ఆవిడ అడుగుతుంది పరమశివుణ్ణి, అడిగితే పరమశివుడు భార్యకి చెప్తాడు, పార్వతీదేవికి పార్వత్యువాచ అని ఉంటుంది. శివుడు పార్వతికి చెప్తాడు, పార్వతికి చెప్పింది లోకానికి తెలుస్తుంది. కాబట్టి ప్రవచనం చేయడానికి వచ్చేటప్పుడు కూడా యథార్థంగా ప్రవచనం చేయడము అంటే ఆ రోజు చెప్పబోయే విషయాన్ని సంగ్రహంగానైనా, ఏమో అమృతాభరణం చెప్పడానికి వెళ్ళొస్తున్నాను ఇవ్వాలని చెప్పాలి, ఆవిడ రాకపోతే తనతోటి చెప్పి వెళ్ళాలి. అంతేగాని అసలు ఏమీ చెప్పకుండా ప్రవచనం చేసి వస్తాను అని వెళ్ళొచ్చేసి ఏమంటే ఏం చెప్పారంటే నీ మొహం ఇప్పటిదాకా చెప్పొచ్చాను ఇప్పుడు చెప్పడం కుదరదు అనకూడదు, ముందు ఆవిడికి చెప్పి వెళ్ళాలి. అలా మీరు చెప్తున్నారా, ఇవన్నీ మీరు అడగకూడదు. కాబట్టి అలా అని నన్ను అడగకూడదన్నానని సభలో ఉంది కదా అని మా ఆవిడ్ని అడగకూడదు. అవి మా ఇద్దరి మధ్య విషయాలు, దంపతుల మధ్యలో వేలు పెట్టకూడదు. ఏమంటే